హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఒక అడవిలో అందరికీ సహాయం చేసే గుణం కలిగిన ఒక మంచి ఎలుగుబంటి కథ విందాం. అడవిలో ఈ ఎలుగుబంటితో పాటు ఎన్నో రకాల జంతువులు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవి. అయితే ఈ ఎలుగుబంటి తన పని తాను చేసుకోవడంతో పాటు ఆహారం సంపాదించుకోలేని ముసలి జంతువులకు ఆహారాన్ని తీసుకొని వచ్చి ఇవ్వడం, తల్లిదండ్రులు లేని చిన్న జంతువుల పిల్లలను తనతో పాటు ఉంచుకుని వాటికి ఆహారం ఇవ్వడంతో పాటు మంచి అలవాట్లను నేర్పిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఎలుగుబంటి చెట్టు కింద పడుకుని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది. నేను ఎన్నో సంవత్సరాల నుండి అడవిలోని అన్ని జంతువులకు నాకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నాను, కానీ నా గురించి ఎవ్వరూ ఎప్పుడూ గొప్పగా చెప్పుకోవడం లేదు. అసలు నా సహాయం నిజంగా అవసరం ఉన్న వాళ్లకు అందుతుందా అని అనుకుంటూ ఉండగా అటువైపు వెళ్తున్న ఒక ముసలి కోతి ఆ ఎలుగుబంటిని చూసి ఆగి ఎలుగుబంటితో, ఎలా ఉన్నావు? నీ సేవా కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి అని అడుగుతుంది. అప్పుడు ఆ ఎలుగుబంటి, నేను బాగానే ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఎంతో మందికి సహాయం చేశాను. ఇంతమందికి సహాయం చేసినప్పటికీ ఎవ్వరూ నా గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు. నేను ఉండేది చిన్న అడవి ప్రాంతం కావడంతో ఎవరికీ నా గురించి తెలిసి ఉండదు. అదే నేను పెద్ద అడవిలో ఉంటే అందరూ నా గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళేమో అని అంటుంది. అప్పుడు ఆ ముసలి కోతి, నువ్వు చేసే సహాయం నిజంగా కష్టాల్లో ఉన్న వారికి అందడమే ముఖ్యం, అంతేగాని పేరుదేముంది అని చెప్పి ఆ పక్కనే ప్రవహిస్తున్న నదిని చూపించి, ఈ నదిని చూసావా? నిరంతరం ప్రవహిస్తూ ఉండి ఎంతో మంది దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఈ చెట్టు ఈ మండే ఎండలో అలసిపోయి ఉన్న మన లాంటి ఎందరికో తన నీడను ఇచ్చి మన అలసటను తీరుస్తుంది. ఎంతో దాహంగా ఉండి ఆ నది నీరు తాగి తమ దాహాన్ని తీర్చుకున్న వాళ్ళకే అర్థమవుతుంది ఆ నది యొక్క గొప్పతనం. అలాగే మండే ఎండలో అలసిపోయి వచ్చి ఈ చెట్టు నీడలో సేద తీరిన వాళ్ళకే అర్థమవుతుంది ఈ చెట్టు యొక్క విలువ. ఇంత గొప్పవైన ఆ నది మరియు ఈ చెట్టు ఎప్పుడైనా తమ గొప్పతనాన్ని చెప్పమని మనల్ని ప్రశ్నించాయా? నువ్వు కూడా అలాగే నీ సేవా కార్యక్రమాలు కొనసాగించు. నీ ద్వారా సహాయం పొందిన వారికి తప్పకుండా నీ గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ ముసలి కోతి మాటలు విన్న ఎలుగుబంటి ఆ కోతి చెప్పిన విధంగానే తన గొప్పతనం అందరికీ తెలియాలి అనే ఆలోచనను పక్కన పెట్టి ఎప్పటిలాగానే అందరికీ సహాయం చేయడం కొనసాగిస్తుంది. కొన్ని రోజుల తర్వాత పక్కనే ఉన్న పెద్ద అడవికి రాజు అయిన ముసలి సింహం తన భటులతో కలిసి అడవిలోనికి వచ్చినప్పుడు ఒక తోడేళ్ల గుంపు అతనిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తుంది. తోడేళ్లు ఎక్కువగా ఉండడంతో భటులు కూడా భయపడి సింహాన్ని వదిలేసి పారిపోతాయి. సింహం ముసలివాడు కావడంతో గాయాలు ఎక్కువగా తగలడంతో ఆ తోడేళ్లతో పోరాడలేక తన ప్రాణం కాపాడుకోవడానికి పరిగెట్టుకుంటూ వచ్చి చెట్ల పొదల్లో దాక్కుంటాడు. ఆ చెట్టు పైనుండి సింహాన్ని చూసిన ఒక కోతి తోడేళ్లు సింహాన్ని వెతుకుతూ అక్కడ ఉన్నప్పటికీ భయపడకుండా తన ప్రాణాలకు తెగించి సింహాన్ని కాపాడి సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి సింహం యొక్క గాయాలు మానడానికి తనకు తెలిసిన వైద్యం చేసి అడవిలోని కోటలో ఉన్న సైనికులకు సింహం యొక్క జాడను తెలిపి సింహాన్ని తిరిగి కోటలోనికి సురక్షితంగా చేరుస్తుంది. అప్పుడు రాజైన సింహం తన ప్రాణాలు కాపాడిన కోతికి కృతజ్ఞతలు చెబుతూ, నువ్వు నీ ప్రాణాలకు తెగించి మరీ నా ప్రాణాలు కాపాడావు. నిజంగా నీ సేవా గుణం చాలా గొప్పది. నీ గొప్పతనం అందరికీ తెలిసేలా అడవిలోని జంతువులందరినీ పిలిచి నీకు సన్మానం జరిపించాల్సిందే అని అంటాడు. అప్పుడు ఆ కోతి సింహంతో, రాజా, ఈ గొప్పతనం నాది కాదు. తల్లిదండ్రులు లేకుండా అనాథగా ఉన్న నన్ను తన దగ్గర ఉంచుకుని ఎంతో జాగ్రత్తగా పెంచి
మంచి అలవాట్లను మరియు ఇతరులకు సహాయం చేయాలి అనే ఆలోచన నాకు కలిగేలా పెంచిన మా ఎలుగుబంటి మావయ్యది. అతను చాలా గొప్పవాడు. తన జీవితమంతా ఇతరులకు సహాయం చేయడంలోనే గడుపుతున్నాడు. అతనిని చూస్తూనే పెరగడం కారణంగా నాకు ఈ మంచి లక్షణాలు వచ్చాయి అని చెబుతుంది. ఆ కోతి మాటలు విన్న సింహం ఎంతో ఆశ్చర్యపోతాడు. నిజంగా ఇంత మంచివారు ఉంటారా అని ఆ ఎలుగుబంటి గురించి తెలుసుకోమని సైనికులను పంపుతాడు. అప్పుడు సైనికులు ఆ ఎలుగుబంటి గురించి ఎవరిని అడిగినా అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటి మంచితనం గురించి మరియు అతను చేసే సేవా కార్యక్రమాల గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉండడంతో ఆ విషయం రాజుకు వచ్చి చెబుతారు. ఎలుగుబంటి యొక్క గొప్పతనం తెలుసుకున్న రాజు ఇంత గొప్ప వ్యక్తిని కలవడానికి తానే స్వయంగా వెళ్ళాలి అని నిశ్చయించుకుని రాజు తన సైనికులతో వెళ్ళి ఎలుగుబంటి గొప్పతనం అందరికీ తెలిసేలా అడవిలోని జంతువులందరినీ పిలిచి సన్మానం చేస్తాడు. తాను ఎక్కడో మారుమూల ఒక చిన్న అడవిలో ఉన్నప్పటికీ తన కారణంగా ఎక్కడో కష్టాల్లో ఉన్న వారికి కూడా సహాయం అందుతుందనే విషయాన్ని గ్రహించిన ఎలుగుబంటి ఎంతగానో సంతోషిస్తాడు. ఈ కథలో ఎలుగుబంటి లాగానే మనం కూడా నిజంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు వారు ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవడంతో పాటు సహాయం పొందిన వారిలో కూడా మరొకరికి సహాయం చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. కాబట్టి మనం కూడా ఈ కథలో ఎలుగుబంటి లాగానే గొప్పతనం గురించి ఆలోచించకుండా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి అనేదే ఈ కథలో నీతి. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే దీనిని లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఎటువంటి కథలను చూడాలనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. అమ్మా కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.